ఆయన మా బాస్. సో ఐ కాంట్ సే ఐ వర్క్డ్ విత్ హిమ్. అంటే చంద్రబాబు నాయుడు గారో లేకపోతే జగన్ గారో వారితో నేను పనిచేశాను, బికాజ్ ఐ వర్క్ ఇన్ దేర్ విత్ దెమ్ క్లోజ్లీ. కోఫీ అనాన్ గారు ఆయన సెక్రటరీ జనరల్, నేనేమో సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్. ఆయన హీ వాజ్ ఈజ్ అ గ్రేట్ పర్సన్, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బాసెస్ ఐ హావ్ సీన్, వన్ ఆఫ్ ది చాలా మహోన్నతమైన వ్యక్తి. ఆయన అందరితో కలిసిపోయాడు, అందరితో కలిసి అంత పెద్ద చిన్న అని కాకుండా. ఇక్కడ వర్క్ చేయడం తెలుగు రాష్ట్రాల్లో ఐక్యరాజ్య సమితిలో మనం రెంటిని కంపేర్ చేయలేం. ఇది స్టేట్ లెవెల్లో ఉన్న పాలిటిక్స్ వేరే, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నది వేరే, రెండింటిని కంపేర్ చేయలేం. కానీ అక్కడ మీ వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు అని అంటే అక్కడ మీ మార్కు చూపించిన సిచ్యువేషన్స్ అంటే ఏం చెప్తారు సార్? అంటే నేను చాలా ఏరియాస్లో పనిచేస్తానమ్మా. నేను ఫస్ట్ 5 years నేను ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ పనిచేస్తాను. ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు, మారుమూల గ్రామాలు, అక్కడ వాటికి ప్రాజెక్ట్స్, ప్రత్యేకమైన స్పెషల్ క్యారెక్టర్ ఉందన్నమాట ఐఫాడ్ ఆల్సో. ఈ మైక్రో క్రెడిట్, విమెన్ ఎంపవర్మెంటు, విమెన్ ఆర్గనైజేషన్ టు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే గ్రామీణ్ బ్యాంక్, ఇప్పుడు మహమ్మద్ యూనస్ గారి గ్రామీణ్ బ్యాంక్ వాజ్ ఐఫాడ్ ప్రాజెక్ట్. అలాగే ఈరోజు ఇండియాలో నబార్డ్ రీఫైనాన్సింగ్ ఫర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే ఇట్ వాజ్ అన్ ఐఫాడ్ ప్రాజెక్ట్. సో ఈ విధంగా నేను ఏషియా మొత్తంలో ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, లావోస్, వియట్నాం, మయన్మార్, తర్వాత ఇండోనేషియా, శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, ఇండియా. అలా అయితే మనం స్టేజ్ వైజ్ మీ ఇంటర్వ్యూ చేయాలి సార్. ఇది ఒక 2 గంటలు ఫస్ట్ ఎపిసోడ్లో తీసుకుని అవన్నీ కూడా అవి అగ్రికల్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ డిజైన్ చేయడం, వాటిని మేనేజ్ చేయడం, గవర్నమెంట్స్ని పాలసీస్ని ప్రాజెక్ట్స్ని సమన్వయం చేయడం, తర్వాత ఇవాల్యుయేషన్ చేయడం, ఇలా నేను రకరకాల పనులు చేసామండి. అది ఐఫాడ్లో 4 ఏళ్ళు చేశాను, నా 5 సంవత్సరాలు. అది తర్వాత యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ప్రాజెక్ట్ సర్వీసెస్, అది న్యూయార్క్లో హెడ్ క్వార్టర్స్లో ఉండి. బట్ ఐ యూస్ టు వర్క్ ఇన్ వెస్ట్ ఏషియా, అరబ్ స్టేట్స్ అండ్ నార్త్ ఆఫ్రికా, అంటే సోమాలియా, సుడాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్. చాలా క్రిటికల్ ఏరియాస్ సార్ ఇవన్నీ. పాలస్తైన్ గాజాలో నేను ఒక ప్రాజెక్ట్, అప్పుడు ఆ రోజుల్లో 2004లో ఐ డిజైన్డ్ ఎ ప్రాజెక్ట్ ఫర్ హెల్త్ సర్వీసెస్ ఫర్ గాజా. వాళ్ళ జీవన విధానం ఏంటి సార్? యాక్చువల్లీ అక్కడ వాళ్ళ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది యాక్చువల్గా? ఒరిజినల్లీ ది పాలస్తైన్ వాజ్ వన్ కంట్రీ, ఇట్ వాజ్ అ బ్రిటిష్ కాలనీ. వరల్డ్ వార్, రెండవ ప్రపంచ యుద్ధంలో ముఖ్యంగా జ్యూస్, ఎవరైతే జ్యూస్ సఫర్ అయ్యారో, ఇంచుమించు 60 లక్షల మందిని చనిపోయారు హిట్లర్స్ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో. ఆ తర్వాత బ్రిటిష్ డీకోలనైజేషన్, అంటే స్వతంత్రం ఇచ్చేసి వెళ్ళిపోతున్న సమయంలో ఇజ్రాయెల్ని అక్కడ అనే ఒక జూయిష్ స్టేట్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు, పాలస్తీనియన్ హార్ట్ ల్యాండ్లో. సో పాలస్తైన్ యూస్ టు బి ఆన్ ది వెస్ట్ ఆఫ్ జోర్డన్ రివర్. జోర్డన్ ఏమో ఈస్ట్ ఉంటే ఇదేమో వెస్ట్. ఇక్కడ అది ఎలా చేశారంటే ఇజ్రాయెల్ మధ్యలో ఇటుపక్క వెస్ట్ బ్యాంకు, ఇటు గాజా. ఇది 1967 వార్లో వీళ్ళిద్దరూ మా పక్కన ఉంటే లాభం లేదు, వీళ్ళు మాతో ఎప్పుడు సమస్యలు సృష్టిస్తారని ఇజ్రాయెల్ ఈజ్ ఆక్యుపైడ్ బోత్ గాజా అండ్ వెస్ట్ బ్యాంక్. సో అది ఏ విధంగా ఉంటే వెస్ట్ బ్యాంక్ ఈజ్ మోర్ ఓపెన్ టు ఇజ్రాయెల్, ఎందుకంటే ఇజ్రాయెల్ సెటిల్మెంట్స్ ఉన్నాయి అక్కడ. ఇజ్రాయలీస్ అక్కడ పెద్ద పెద్ద ఏమంటారు, ఇది గేటెడ్ కమ్యూనిటీస్ కట్టారనమాట. అక్కడ స్కూల్స్, హాస్పిటల్స్, అది ఇజ్రాయలీస్ గురించి మాత్రమే. సో ఇన్ ఎ వే ఇట్స్ అ ట్రాజిక్, ఇట్స్ ఎ హిస్టారికల్ ట్రాజడీ దట్ ది పాలస్తీనియన్స్ హ్యావ్ నో కంట్రీ. They are under occupation of Israelis, but the Israelis take no responsibility for their administration. So the entire army, you have army all over the place. Gaza is like a large prison. 20-25 లక్షల మంది ఉండే ప్రిజన్ అది.
ఎందుకంటే అది ఇజ్రాయెల్కి అది స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్, ఇట్స్ అ నారో స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్ బిట్వీన్ మెడిటరేనియన్ సీ అండ్ ఇజ్రాయెల్. దాని చుట్టూ కూడా ఇజ్రాయెల్ హ్యాస్ బిల్ట్ ఏ లార్జ్ మ్యాసివ్ వాల్, అది ఇంపెనిట్రబుల్ వాల్. దెర్ ఈస్ ఆర్మీ డిప్లాయిడ్ ఆల్ అక్రాస్ దట్ వాల్. And and there is only one entry point from Israel into Palestine. So అక్కడ 2.5 million 25 లక్షల మంది బయటకు రావడానికి లేదు. బికాస్ అంతా మెడిటరేనియన్ సీ అంతా ఇజ్రాయేలీ నేవీ కంట్రోల్ చేస్తుంది అనమాట. సో దీస్ పీపుల్ కెన్ ఓన్లీ డూ ఫిషింగ్ విత్ ఇన్ ఫ్యూ మీటర్స్ ఆఫ్ ది కోస్ట్. సో వాళ్ళ సర్వైవల్ అంతా కూడా సెల్ఫ్ కంటైన్డ్. ఇట్స్ లైక్ ఎ బిగ్ ప్రిజన్. Okay. It's the most miserable living conditions are in Gaza. Oh my God. And now with this is the worst. ప్రజలు తెలుసుకోవాల్సింది అసలు ఇది ఇట్స్ ద బిగ్గెస్ట్ ప్రిజన్ ఇన్ ది వరల్డ్. 25 lakh people living in this narrow strip, half of them children. And అక్కడే వాళ్ళలోనే ఎడ్యుకేషను, వాళ్ళలోనే ట్రైనింగ్ యాజ్ డాక్టర్స్. సో యునైటెడ్ నేషన్స్ సపోర్ట్ లేకుండా పాలస్తైన్ కెనాట్ కంటిన్యూ, పర్టికులర్లీ గాజా. ఈ గాజా వెస్ట్ బ్యాంక్కి మధ్య ఒక 100 కిలోమీటర్ల డిస్టెన్స్. ఓకే. సో అది వేరే ఇది వేరే. అక్కడ నుంచి ఇక్కడికి రావడం అంటే మీరు ఇజ్రాయెల్ నుంచి ద్వారా రావాల్సిందే. అక్కడ పాలస్తీనియన్స్ని రానివ్వరు. దే ఆర్ స్టాప్డ్ దేర్. పాలస్తీన్ ఆర్మీ, ఇజ్రాయేలీ ఆర్మీ ఎవరిని రానివ్వరు అనమాట. వెస్ట్ బ్యాంక్ నుంచి గాజాకి, ఆర్ గాజా నుంచి వెస్ట్ బ్యాంక్ వెళ్ళడానికి లేదు. టోటలీ రిస్ట్రిక్టెడ్ ఏరియా కంప్లీట్లీ. అటువంటిది మరి వీళ్ళు ఈ యొక్క గోడల్ని కూలగొట్టి అక్టోబర్ 7th 2023 ఎలా వెళ్ళి ఇజ్రాయేలీస్ని అటాక్ చేశారనేది ఇది చాలా చాలా క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అక్కడ అంతా ఆర్మీ ఉంటారు. అక్కడ ఇజ్రాయెల్ ఎవ్రీ వన్ woman or man has to serve in army. Okay. Once you complete 18 years of age, you have to serve minimum 2 years in the armed forces. Okay. You are trained to be in the army. Right. So they have a huge, the Israeli Defense Force is a large enterprise, very well armed, very well equipped. And if they have failed in this intelligence, they should have fired the chief prime minister and should have acted upon their entire political system. So there is no action there. That may be political reasons, but it is a grave failure of intelligence on that particular event. But ipudunnadi darunamayana paristhiti. Ippudunna paristhiti I cannot think anywhere. I worked in all trouble spots of the world. Somalia, Sudan, Afghanistan,